నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే రైతు భరోసా అప్పట్లో ఇవ్వలేం. వానాకాలం సీజన్ రైతు భరోసా, రైతు బంధు, పెట్టుబడి సహాయం పంపిణీపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టే అనిపిస్తున్నది. పంట వేసిన రైతులకే రైతు భరోసా. మంత్రి తుమ్మల వానాకాలం సీజన్ రైతు భరోసా, పెట్టుబడి సాయం ఇప్పట్లో ఇవ్వలేమని, ఆలస్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు భరోసా విధి విధానాలపై రైతులు, మేధావులతో అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదని తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసాపై చర్చలు జరుపుతున్నామని, పంట వేసిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నదని వెల్లడించారు. ఇందుకోసం రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికీ 5-6 ఉమ్మడి జిల్లాలలో మాత్రమే అభిప్రాయ సేకరణ పూర్తయిందని, మరో 3-4 జిల్లాలు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల కారణంగా అభిప్రాయ సేకరణ వాయిదా పడినట్టు తెలిపారు. అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత నిజమైన పంట వేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. దీంతో పాటు రైతులు, కౌలు రైతుల అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పంట వేయని భూములకు రైతు బంధు 25,000 కోట్లు ఇచ్చారని, వాటిని రికవరీ చేయబోమని స్పష్టం చేశారు. రైతుల ఎదురుచూపులు. వానాకాలం సీజన్ ప్రారంభమైన 2 నెలలు కావస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగు పనుల్లో బిజీ అయిపోయారు. సగం పంటల సాగు కూడా పూర్తయింది. దీంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాగు సమయంలో పెట్టుబడి సాయం పంపిణీ చేస్తే ఎరువులు, విత్తనాలు, దుక్కి ఖర్చులు, కూలీలకు ఇలా ఏదో రకంగా రైతులకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి. రైతు బంధు, భరోసా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. కానీ ప్రభుత్వం మాత్రం పెట్టుబడి సహాయంపై కాలయాపన చేసే దిశగా సాగుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో చర్చించేది కమిటీ రిపోర్ట్ ఏది? రైతు భరోసాపై ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకు అభిప్రాయ సేకరణ అని ఒకసారి, అసెంబ్లీలో చర్చ అని మరోసారి, మంత్రుల కమిటీ అని ఇంకోసారి సాకులు చెబుతున్నదనే విమర్శలు ఉన్నాయి. మొన్నటి వరకు రైతు భరోసాపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చించి ఆ తర్వాత రైతులకు పెట్టుబడి సహాయం పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ప్రకటించారు. కానీ అసెంబ్లీలో రైతు భరోసా అంశమే చర్చకు రాలేదు. మంత్రులతో సబ్ కమిటీ వేశామని, ఆ కమిటీ అసెంబ్లీ సమావేశాల వరకు అన్ని జిల్లాలకు పర్యటించి రైతుల అభిప్రాయాలు సేకరించి నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగానే పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయినా మంత్రుల కమిటీ నివేదిక మాత్రం ప్రభుత్వానికి అందలేదు. పెద్దతిప్ప సముద్రం ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉద్రిక్తత. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకుంటారని ముందస్తుగా 5 గంటలకే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి వైసీపీ ఎంపీటీసీ సభ్యులు తాళాలు వేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైకాపా ప్రభుత్వంలో వీరు దొంగచాటున ఎంపీటీసీలు అయ్యారు, కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాదని, వీరు ఎంపీటీసీ సభ్యులుగా అనర్హులని, వీరందరూ వెంటనే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ప్రజల చేత ఎన్నుకోబడిన మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని, లేని పక్షంలో ఈ సర్వసభ్య సమావేశాన్ని ఎప్పుడు అడ్డుకుంటామని తెదేపా శ్రేణులు హెచ్చరించారు. మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికలు జరపకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఏకగ్రీవం చేసి ఎంపీటీసీలుగా ఎన్నుకోవడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ ఎంపీటీసీ అంటూ తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. తంబాలపల్లి నియోజకవర్గం మీడియా మిత్రులందరూ కూడా నమస్తే తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తంబాలపల్లి ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు తంబాలపల్లి నియోజకవర్గంలో 6 మండలాల్లో ఎక్కడ కని విని ఎరగని తరుణంలో ఈరోజు పెద్దతిప్ప సముద్రంలో ఇంత దౌర్భాగ్యం జరుగుతుందంటే ఒకే ఒక వ్యక్తి, పాపాల పెద్దిరెడ్డి వ్యక్తి వల్లే ఇది జరుగుతూ ఉంది. అన్నగారు లోకేష్ అన్నగారు పాదయాత్ర చేస్తే తంబాలపల్లి నియోజకవర్గం, పుంగనూరు నియోజకవర్గం ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రశాంతత కొనసాగింది. కానీ ఇదే పీటీ మండలంలో ఎంపీపీ అని చెప్పుకునే ప్రజాప్రతినిధి ప్రజల ద్వారా ఎన్నుకోకుండా ఇదే ప్రజల చేత కాకుండా ఈరోజు అన్నగారు చెప్పినట్లు ప్రజల ద్వారా ఎన్నుకోండి. మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా నేను అడుగుతున్నాను. ఇదే పీటీ మండలంలో మీరు రీ ఎలక్షన్ పెడుతున్నాం, రాండి. మీ మాదిరి ఈ విధంగా చింపేసి ఈరోజు నామినేషన్ పత్రాలు కాదన్నా. ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం. కూటమి తరపున జనసేన, బీజేపీ, టీడీపీ అందరి తరపున మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి రావండి. మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రజాప్రతినిధులు నిలబెడతాం. అన్నగారు పెద్దవాళ్ళందరూ నిలబడతారు. మీరు నిలబడండి. ఇది సంసిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను. లేని పక్షంలో మేము తీసుకోవాలని యాక్షన్ మేము తీసుకుంటామన్నా. ఈరోజు మీతో ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళు ఎవరు ఉండరన్నా. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలా. మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యామంటుంటే ఎన్ని సమస్యలు తీర్చారు పీటీ మండలంలో అడుగుతున్నా.
ఎన్ని గ్రామాలకు రోడ్లు వేశారని అడుగుతున్నా, ఎన్ని గ్రామాలు నీటి సమస్యలు ఉన్నాయని అడుగుతున్నా. ఇవన్నీ మీరు నెరవేర్చిన పరిస్థితుల్లో మీరు ఎంపీపీ జడ్పీటీసీలు సర్పంచ్లోనే ఏ విధంగా చెప్పుకుంటారన్నా? మీకు ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేదు. కనీసం ఈరోజు క్షమాపణలు చెప్పి మా లోకేష్ అన్న గారికి క్షమాపణలు చెప్పి క్షమించమని కోరితే ఖచ్చితంగా మేము వదిలేస్తాం. ఎందుకంటే మా తమ్మలపల్లి నియోజకవర్గ వారులు ఇక్కడ లోకల్ స్థానికులు కాబట్టి ఈరోజు దొంగతాటం దాక్కున్నారన్నా. మేము అదే మాదిరిగా వైసీపీ గుండాల మాదిరిగా మేము ఈరోజు రౌడీజం చేస్తే ఎంచేపులన్న లోపలికి పోవడము, తన్నుకుంటూ పోతాం. గేట్లు తన్నుకుంటూ పోయే శక్తి ఈరోజు మాకు ఇచ్చారు. కానీ మా క్రమశిక్షణ అంటూ మా పెద్దయిన చంద్రబాబు గారు అయితేనేమి లోకేష్ గారు నేర్పించారు కాబట్టి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అన్నగారు మార్కెట్ చైర్మన్ అయితేనేమి, మండల అధ్యక్షులు గారు అయితేనేమి, అందరూ సీనియర్ నాకు ఎవరన్నా కూడా ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఆటంకాలు కలిగిస్తున్నారన్నా ఎక్కడా లేదు. మరి ఒకసారి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం, పీటీ మండలమే కాదు తమ్మలపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి ద్వారానే అవుతుంది. ఈసారి జరుగుతాయి కదా ఎలక్షన్లో కూటమి తరపున అభివృద్ధి చేసే పథంలో నడిపిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అంటే లోకేష్ అన్న గారికి క్షమాపణలు చెప్పాలన్నా. ఇక్కడ మండల ప్రజాప్రతినిధులు ఇక్కడ వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు కాదు, వాళ్ళు ఓటర్లతో ఎన్నుకోబడిన నాయకులు కూడా కాదు. వాళ్ళకు ఇక్కడ వచ్చి జనరల్ వార్డు మీటింగ్ పెట్టే అర్హత కూడా వాళ్ళకు లేదు. ఎందుకంటే ముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నింది, వాళ్ళ ప్రభుత్వం వల్ల ఎన్నెన్నో నాటకాలు ఆడుకున్నంత మాత్రాన అప్పుడు ఏది వాళ్ళే ప్రజాబద్ధంగా వాళ్ళు ఎన్నుకోలేదు కాబట్టి వాళ్ళు ఏదో స్వయాబులు సొంతంగా ఎవరూరు ఎంపీటీసీలు ఈడు సర్పంచ్ వీళ్ళు ఎంపీటీసీలు అనే విధంగానే వాళ్ళు పేపర్లో రాసుకొని ఈ ఎలక్షన్ కూడా జరగనీయకుండా ఇక్కడ వచ్చి వాళ్ళు మనము నామినేషన్లు వేసినప్పుడు కూడా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్ళు పేపర్లు చింపేసి మనకు ఇక్కడ ఎలక్షన్ కూడా రద్దు చేసే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ వాళ్ళ పార్టీలో వాళ్ళు చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్పుడు చేసినారు కాబట్టి ఎలక్షన్ జరగలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంపీటీసీలుగా వాళ్ళు ఎన్నిక కాలేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ జనరల్ వార్డు మీటింగ్ పెట్టే అర్హత వాళ్ళకి లేదు. ఏదో వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు, వాళ్ళు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చేసుకున్నారు. కానీ ప్రజాబద్ధంగా అది చేయలే. వాళ్ళకి ఇప్పుడు ఆ హక్కు లేదు కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మామూలు వాళ్ళు ప్రజలతో సమానం కాబట్టి వాళ్ళు ప్రజలతో పాటే ఉండాలే కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అని చెప్పుకునే అర్హత వాళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ వచ్చి ప్రజా మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ముందు కూడా ఇప్పుడు కూడా కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనే అవసరం కూడా లేదు. వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళు ఈ ప్రజాబద్ధంగా కానీ ఎక్కడ కూడా మేము ఎంపీటీసీలు మేము జడ్పీటీసీలు అని చెప్పుకునే హక్కు ఈ మండలంలో కాదు, ఈ తాలూకాలనే లేదు. ఈ తంబలపల్లి తాలూకాలో ఈ ఎలక్షన్స్ ఇక్కడ రద్దు అయిపోయినాయి, ఇది జరగలేదు. ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు పేపర్లు చింపి బెదిరించి అది చేసి ఇక్కడ ఎలక్షన్ లేకుండా రద్దు చేసినారు కాబట్టి ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఏ మండలంలో కూడా ఈ తాలూకాలో ఏ మండలంలో కూడా వాళ్ళు జనరల్ వార్డు మీటింగ్స్ కానీ ఏ కార్యక్రమంలో కానీ వాళ్ళు పాల్గొనే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి మేము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. అధికారంకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ మాదిరి మేము గుమ్మికల పని మేము చేసే అధికారం మేము చేయము. వాళ్ళంత నీచమాలిన పనులు మేము చేయము. వాళ్ళు ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రజలతో వాళ్ళు పోటీపడి వాళ్ళు మేము వాళ్ళ మాదిరి మేము చింపము. ఈరోజు నామినేషన్ లేసి వాళ్ళు ఎలక్షన్కి రమ్మని చెప్పండి, గెలుచుకోమని చెప్పండి. ఆ రోజు వాళ్ళు కావాల్సింటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకునే విధంగా మేము కూడా సహకారం అందిస్తాం. అంతేగాని ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ చేసే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్కరికి అందరికీ నేను లోపల ఉండేవాళ్ళు ఎవరు ఎంపీటీసీలు సర్పంచులు మేము ఒక సర్పంచ్ జడ్పీటీసీలు కానీ చెప్పుకుంటే అర్హత వాళ్ళకి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు బయట వచ్చేసి వాళ్ళ ఇళ్ళకి పోతే వాళ్ళకి ఎంతో మర్యాద గౌరవం ఉంటుంది. డిఎస్పీగా శ్రావణ్ కుమార్ ఏలూరు నగరంలో నూతన డీఎస్పీగా ఉద్యోగాల బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ విజువల్ పోలీసింగ్ నిర్వహించారు. పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారి బంధువులకు ఫోన్ చేసి వారికి లైసెన్సులు తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు ఇవ్వాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్లను అమరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్లు సరైనవి లేకుండా తిరుగుతున్న వారితో నెంబర్ ప్లేట్లు తీయించి వారికి జరిమానాలు విధించారు. సరైన పత్రాలు లేకపోయినా డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా మొదటిసారి జరిమానాతో సరిపెట్టి రెండో పర్యాయం కూడా ఇలాగే జరిగితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్లు నడిపే వారికి ఖచ్చితంగా సీటు బెల్ట్ ధరించాలని కారులను ఆపి వారికి సూచించారు. ఒక పని చేయండి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాపకి బండి సీజ్ చేయాలి.
ప్రస్తుతానికి నేను ఫైన్ వేసి వదులుతాను. ఈ పాపకి లైసెన్స్ తీయించి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాలా? రైట్ డాక్టర్ గారు. బాబు సార్ బండి వస్తుంది సార్. ఏ వెహికల్ అంటే ఎవరి గవర్నమెంట్ వెహికల్ రాశారు? ట్రాన్స్పోర్టా? ఏమండి? అవును, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా నువ్వే అని మేమేం చెప్పాలా? క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి పెట్టు అన్ని. మేము బాబు అన్నం తినని చెప్తున్నామా? డ్రైవర్ కదా మీరు, చెప్పాలండి. టీవీ గారు మీరు చెప్పుకోండి, అందరితో పెట్టించాలా? థ్యాంక్ యూ, వెళ్ళండి. అది అలవాటు అయిపోయింది. చెప్తున్నాం కదా, పెట్టద్దాయా మీకు ఇవన్నీ? ఈ పేర్లు పెట్టుకోవటం పెద్దవాడు చైన్ స్నాచింగ్ చేసి బయటికి. గవర్నమెంట్ బ్రహ్మాండమైన నంబర్ ఇచ్చింది. రైట్, డిఎస్పీగా నేనున్నా, నా దగ్గర నేనే ఇప్పిస్తాను. 10 కాయిన్ను తిరస్కరిస్తే చట్టరీత్యా నేరమే. గడిచిన కొన్ని సంవత్సరాలుగా 10 రూపాయల నాణ్యం చెల్లడం లేదనే వార్తలతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. దుకాణాల్లోనూ ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బీఐ 10 రూపాయల నాణ్యాలను చెల్లుబాటుపై నిషేధం విధించిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణ్యాలను తిరస్కరిస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆర్బీఐ కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ 10 కాయిన్ చెల్లుతుందని, వ్యాపారులు వాటిని స్వీకరించకపోతే చట్టపరంగా శిక్షార్హులవుతారని హెచ్చరించింది. ఇప్పటికే ఆర్బీఐ పలుమార్లు 10 రూపాయల నాణ్యం విషయంలో అనేకసార్లు వ్యాపారస్తులకు, బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. 10 రూపాయల నాణ్యాలు విపణిలో చెల్లుబాటు అవుతాయని 10 రూపాయల నాణ్యాలను రద్దు చేశారంటూ అపోహలు వ్యాపించడం చట్టరీత్యా నేరమని కూడా హెచ్చరించింది. మేరకు 2016లోని ఆర్బీఐ పత్రికా ప్రకటన సైతం జారీ చేసింది. ఆ తర్వాత 2018లో సైతం ఆర్బీఐ ఈ ప్రకటన విడుదల చేసింది. కానీ వ్యాపారులు మాత్రం 10 రూపాయల నాణ్యాల విషయంలో ఆర్బీఐ ఆదేశాలను ఖాతరు చేస్తూ వస్తున్నారు. దీంతో ఆర్బీఐ మరోసారి కఠినంగా హెచ్చరించేందుకు సిద్ధమవుతోంది. నిజానికి 10 రూపాయల నోటు కన్నా 10 రూపాయల నాణ్యాలను స్వీకరించినట్లయితే ఇవి ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి. 10 రూపాయల నోట్లు వాడడంగా 10 రూపాయల నోట్ల వాడకం ఎక్కువగా ఉండడం వల్ల అవి చినిగిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని విలువ తక్కువగా ఉన్న కారణంగా 10 రూపాయల నాణ్యాలను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. కానీ వ్యాపారులు మాత్రం 10 రూపాయల నాణ్యాల విషయంలో అపోహలను నమ్మి కస్టమర్ల వద్ద నుంచి 10 రూపాయల కాయిన్స్ తీసుకోవడం మానేస్తూ ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున బ్యాంకులు ఆర్బీఐ లిస్టులో చిరిగిన నోట్లతో పాటు 10 నాణ్యాలను కూడా జమ చేయాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు సైతం వాపోతున్నారు. అంతేకాదు ఆర్బీఐ ఇప్పటికే 10 రూపాయల నాణ్యాలను పెద్ద ఎత్తున ముద్రిస్తోంది. కాకినాడ బంగాళాఖాతంలో అగ్ని ప్రమాదం. తమిళనాడుకు చెందిన బోటులో వంట చేస్తూ ఉండగా సంభవించిన అగ్ని ప్రమాదం. బోటులో మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి. అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు. వార్డుల వారీగా నివేదికలు ఇవ్వాలనే ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తూ ఉంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తప్పవని తెలుస్తోంది. ఓవర్ లిస్ట్ జాబితా, వార్డుల విభజన త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదేశాలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అధికారుల్లో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం ముద్దనగిరి గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని బొలెరో వాహనంలో తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఆలూరు సెబ్ పోలీసులు నిఘా పెట్టి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
దాదాపు 2,50,000 విలువ చేసే మద్యాన్ని బొలెరో వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ను అరెస్టు చేశారు. జిల్లా సెబ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత 20 రోజులుగా స్పెషల్ పార్టీలతో నిఘా పెట్టి అక్రమ మద్యాన్ని ఎవరైతే తరలిస్తున్నారో వారిని అరెస్టు చేస్తున్నామని, ఎలాంటి రాజకీయాలకు ఒత్తిళ్లకు లోనవ్వకుండా ఆలమూరు పోలీసులు పని చేస్తున్నారని, అందులో భాగంగానే ఈరోజు చేసే 2,50,000 రూపాయల విలువ చేసే మద్యాన్ని 6 లక్షల విలువ చేసే బొలెరో వాహనాన్ని డ్రైవర్ను అరెస్టు చేశామని తెలిపారు. అక్రమంగా మద్యాన్ని ఎవరు తరలించినా ఉపేక్షించేదే లేదని, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నామని తెలిపారు. మనకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఉన్నాయి. బార్డర్ చెక్ పోస్టులు 7 చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా అందులో పాస్ అవ్వకుండా పోరస్ రూట్లు చాలా ఉన్నాయి మనకి. ఆ రూట్స్లోనే మనం రూట్ వాచ్ కండక్ట్ చేయడం జరిగింది. చెక్ పోస్టుల్లో దాటి వాళ్ళు రాలేరు, ఎందుకంటే నిరంతరం 24/7 వాటిని రన్ చేస్తున్నాం. మనకి రోబస్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం ఎస్సీబీ తరపు నుంచి. దాని నుంచి నిరంతరం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని నుంచి మనం ఈ పోరస్ రూట్స్ ఏవైతే ఉంటాయో అక్రమంగా తరలించడానికి వాళ్ళు కొన్ని రోడ్స్ ఎంచుకొని ఉంటారు. ఆ రోడ్స్లో మాకు వచ్చిన సమాచారం ప్రకారం రూట్ వాచ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకి నమస్కారం. జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు మరియు మన ఎస్సీబీ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఇవాళ సుమారు 5 గంటల ప్రాంతంలో ఉదయం మన ఎస్సీబీ ఆలూరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మల్లికా గారు అండ్ ఆలూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ అండ్ మిగతా స్టాఫ్ రూట్ వాచ్ కండక్ట్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వెహికల్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అందులో పరిశీలిస్తే మొత్తం 54 బాక్సులు టెట్రా ప్యాకెట్స్ అన్నమాట కర్ణాటక అక్రమ మద్యాన్ని కనుగొనడం జరిగింది. అందులో ఉన్న డ్రైవర్ సలీం అనే డ్రైవర్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అతను హొలగుంద మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించాము. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా పొద్దున్న నుంచి 2 బృందాల వారీగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సప్లయర్ అనే అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సప్లయర్ అయితే హొలగుందకు చెందిన దుర్గన్న సప్లయర్ అన్నమాట. ఇతను ఆలూరు మండలంలో వివిధ విలేజెస్కి సంబంధించి హరిప్రసాద్, శేఖర్, మురళి అనే సప్లయర్స్కి సప్లై చేస్తున్నాడు, ఈ సెల్లర్స్కి సప్లై చేస్తున్నాడు. వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. త్వరలో ఆ వివరాలు కూడా మీకు మీడియా ముఖంగా ప్రకటించి వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రాపర్టీ విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మొత్తం 54 బాక్సులు, ఈ 54 బాక్సులని లీటర్స్లో కన్వర్ట్ చేస్తే దాదాపు 464 లీటర్ల ఈ కర్ణాటక అక్రమ మద్యం అండి ఇది. ఇదివరకు చాలా సీజ్ చేస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే ఈ ఆలూరు స్టేషన్ పరిధిలో. ఇప్పుడు కూడా మన ఇన్ఛార్జ్గా ఉన్న సిఐ కూడా చాలా బాగా చేస్తున్నారు. దానికి సంబంధించి నిదర్శనం ఈ కేసుగా మనం చూడొచ్చు. ఇంతకుముందు కూడా ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది ఒక 4 డేస్ ముందు. అలాగే ఈ బొలెరో మ్యాక్స్ ఈ పికప్ వెహికల్ వాల్యూ కూడా మనకు మొత్తం 6 lakhs ఉంటుంది. మనం పట్టుకున్న ప్రాపర్టీ వాల్యూ 2.2 lakhs ఉంటుంది. మొత్తం కలిపి దాదాపు 8.5 లక్షల దాకా ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి శాంపుల్స్ అన్నీ తీసి ల్యాబ్ కూడా పంపించడం జరిగింది ఫర్దర్గా. దీనికి సంబంధించి ఈ సరుకంతా బళ్ళారి నుంచి మనకు వచ్చే అవకాశం ఉందని వీటి మీద లేబుల్స్ ఇవన్నీ చూసి అక్కడ డిప్యూటీ కమిషనర్స్కి వాళ్ళు కూడా లెటర్స్ రాసి దీనిపైన అక్కడి నుంచి కూడా తగిన యాక్షన్ తీసుకునేలాగా మేము ప్రయత్నిస్తాం. బిఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా పరిధిలో సుమారు 400 సెల్ టవర్ల ద్వారా 4G సేవలను దశల వారీగా అందుబాటులోకి తీసుకువస్తామని కర్నూలు బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ జి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు ఇప్పటికీ తమ మొబైల్ సేవలను 2G, 3G సిమ్తో మాత్రం ఉపయోగిస్తున్న వారి ప్రాంతాలలో 4G సేవలను ప్రారంభించినప్పుడు అంతరాయం ఏర్పడుతుంది. తమ సిమ్ను అప్గ్రేడ్ చేసిన తర్వాత 2G, 3G, 4G మొబైల్ సేవలను నిరంతరాయంగా ఆస్వాదించవచ్చు. కావున ప్రస్తుతం ఉన్న 2G, 3G సిమ్ వినియోగదారులకు 4Gకి అప్గ్రేడ్ చేసుకోవాలి. 4Gకి అప్డేట్ చేసిన తర్వాత 2G మరియు 3G సేవలు కూడా కొనసాగుతాయి. 540040కి సిమ్ అనే సందేశాన్ని SMS ద్వారా పంపడం ద్వారా
కస్టమర్లు తమ సిమ్ రకాన్ని 2G, 3G, 4Gకి సులభంగా కనుగొనవచ్చు. ప్రస్తుతం BSNL 2G, 3G వినియోగదారులకు ఉచిత 4G సిమ్ అప్గ్రేడ్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఈ ఉచిత 4G సిమ్లు BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్లలో మరియు BSNL 4G సిమ్ కోసం BSNL యొక్క అవుట్లెట్లను సంప్రదించవచ్చు. కావున 2G, 3G వినియోగదారులందరూ తర్వాత 4G సిమ్కు అప్డేట్ చేసుకుని అంతరాయం లేని మొబైల్ సర్వీస్లను ఆస్వాదించమని కోరుతున్నామని జనరల్ మేనేజర్ జి. రమేష్ కోరారు. 2G, 3G టవర్లు మరియు అదనపు టవర్ల ద్వారా 4G సేవలు అందించడానికి త్వరలోనే 400 4G టవర్ల రూపంలో సేవలు అతి త్వరలో కస్టమర్లకి అందుబాటులో రావడానికి రెడీగా ఉంది. ఈ సందర్భంగా ప్రస్తుతం 2G, 3G సేవలు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న కస్టమర్స్ తమ సిమ్ని 4Gకి అప్గ్రేడ్ చేసుకొని 4G సేవలను అంతరాయం లేకుండా నిరంతరాయంగా పొందగలరని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సిమ్ అప్గ్రేడేషన్ చేసుకోవడానికి తమ హ్యాండ్సెట్ ద్వారా కస్టమరు 540440కి సిమ్ అని సందేశాన్ని SMS ద్వారా పంపించగలరు. అంతేకాకుండా వారు తమకి అందుబాటులో ఉన్న దగ్గరలో ఉన్న BSNL వినియోగదారు సేవా కేంద్రము లేదా ఫ్రాంచైజీ రిటైలర్లని సంప్రదించి ఉచితంగా 4G సిమ్ని పొందగలరు. ఈ సేవలు BSNL తరఫున 4G సేవల అంతరాయం లేకుండా పొందడానికి ఉపయోగపడుతుంది. వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 4G సిమ్లు పొందవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కర్నూలులోని ఏ క్యాంప్లో నూతనంగా ఏర్పాటు చేసిన కుంభా రెస్టారెంట్ను పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి ప్రారంభించారు. కర్నూలుకు చెందిన మురళీమోహన్ రెడ్డి, శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంభా రెస్టారెంట్ కర్నూలులోనే అతిపెద్ద శాకాహార రెస్టారెంట్ అని ఎమ్మెల్యే తెలిపారు. ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇంట్లో తయారు చేసిన విధంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నందున ఎమ్మెల్యే నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కర్నూలులో ఎక్కువగా మాంసాహార రెస్టారెంట్లు ఉన్నాయని, కుంభా రెస్టారెంట్ శాకాహారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఓకే. ఓం శ్రీ
ఓకే రెడీ మరి ఓకే రెడీ మేడం ఓకే ఎక్కువ కనపడుతూ ఉంది. వెజ్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కనుక ప్యూర్ వెజ్ పెట్టాలని చెప్పేసిన ఉద్దేశంతో మా దగ్గర ఎగ్గు కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్లు కానీ ఇలాంటి ఏ రకమైనటువంటి హానికరపు పదార్థాలు కలవకుండా ప్యూర్ వెజిటేరియన్ ఐటమ్ను అందించాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈరోజు మేము ఏ క్యాంప్ సర్కిల్లో కర్నూలులో ఏ క్యాంప్ సర్కిల్లో కుంభా రెస్టారెంట్ అని స్టార్ట్ చేస్తున్నాము. మురళీమోహన్ రెడ్డి. ఈరోజు మన ఏ క్యాంప్లో కుంభా రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కుంభా రెస్టారెంట్ మురళీధర్ రెడ్డి, శివనాగిరెడ్డి ఇద్దరు కలిసి ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇది. ఎక్కడికి వెళ్ళినా మనకి చాలా చోట్ల నాన్ వెజ్ రెస్టారెంట్లు ఎక్కువైపోయినా ఈ రోజుల్లో ఇది పట్టణవాసులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మనము అదే ఇక్కడ మనము వెజ్ రెస్టారెంట్ ఎంతసేపు ఉన్నా కానీ మనము ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యూర్ వెజిటేరియన్ ఇక్కడ కర్నూలు పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ కలర్స్ లేకుండా, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ ఉపయోగించకుండా ఇక్కడ ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ కలర్ల వల్ల మనకి టేస్టింగ్ సాల్ట్ల వల్ల మన శరీరాలు చాలా ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మనకు తెలియకుండానే. కాబట్టి అవేమీ ఉపయోగించకుండా ఇంట్లో మనం ఎలాగైతే స్వయంగా వంట చేసుకుంటామో అలాగే
అదే పద్ధతిలోనే ఈరోజు ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ కుంభ రెస్టారెంట్ నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మున్ముందు కూడా మన కర్నూలు పట్టణంలో ఇలాగే మన ఆరోగ్యాలు దెబ్బతినకుండా పట్టణ ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాల్సిందిగా నేను మిగతా వారిని కూడా అందరినీ కోరుతున్నా. ఇంతటితో సమాప్తం. నమస్కారం.